ఛిద్రమైన ముఖం, తునాతునకలైన శరీర భాగాలు. ఆ భయానక దృశ్యాన్ని చూడలేకనే తన తమ్ముడి అంత్యక్రియలకు వెళ్లలేదంటున్నారు సినీ హీరో రవితేజ. జీవితాంతం గుర్తుండిపోయే తన తమ్ముడి చివరి దృశ్యాన్ని అలా ఉంచుకోవాలని, అందుకే చివరిసారిగా అతన్ని అలా చూడలేకనే కడసారి చూపులకు రాలేదన్నారాయన. తనతో పాటు తన కుటుంబ సభ్యులది అదే పరిస్థితి అని, వారిని ఓదార్చలేకే రాలేదన్నది రవితేజ భావోద్వేగంతో ఇచ్చిన వివరణ. మా అన్నదమ్ముల మధ్య ఎంతటి బంధం ఉందో మీకేం తెలుసు? మా కుటుంబ సభ్యులం ఎంత క్లోజ్గా ఉంటామో మీకేం తెలుసు? ఇది రవితేజ స్పందన. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన తమ్ముడు ఇక లేడంటే హీరో రవితేజ గుండె తట్టుకోలేకపోయింది. తనకు తన తమ్ముడితో విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై రవితేజ స్పందన ఇది. జూన్ 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30కు భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నోవాటెల్ హోటల్కు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. అదే రోజు రాత్రి 9:20 భరత్ హోటల్ నుండి ఒంటరిగా తన స్కోడా యాక్టివా కారులో ఇంటికి బయలుదేరాడు. హోటల్ నుండి దాదాపు 20 నుండి 25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపటమే ప్రమాదానికి కారణమని గుర్తించారు పోలీసులు. మా అన్నదమ్ముల మధ్య ఎంతటి బంధం ఉందో మీకేం తెలుసు? మా కుటుంబ సభ్యులం ఎంత క్లోజ్గా ఉంటామో మీకేం తెలుసు? ఇది రవితేజ స్పందన. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన తమ్ముడు ఇక లేడంటే హీరో రవితేజ గుండె తట్టుకోలేకపోయింది. తనకు తన తమ్ముడితో విభేదాలు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలపై రవితేజ ఈ విధంగా స్పందించారు. నా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. పైగా రూమర్స్ని చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మేము బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరి ఇష్టం వాళ్ళు కొంతమంది, అందరినీ అనట్లేదు, కొంతమంది. అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి. జూన్ 24వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:30కు భరత్ శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో నోవాటెల్ హోటల్కు వెళ్లినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు. అదే రోజు రాత్రి 9:20 భరత్ హోటల్ నుండి ఒంటరిగా తన స్కోడా కారులో ఇంటికి బయలుదేరారు. హోటల్ నుండి దాదాపుగా 20-25 నిమిషాల ప్రయాణం తర్వాత ఆయన డ్రైవ్ చేస్తున్న కార్ ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడమే ప్రమాదానికి కారణమని గుర్తించారు పోలీసులు. అతి వేగంతో ప్రయాణించిన భరత్ కార్ ఆగి ఉన్న లారీని వెనక నుండి బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. కార్ 140 కిలోమీటర్ల వేగంతో నడిపినట్టు గుర్తించారు పోలీసులు. యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం మొదట ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుండి మృతదేహాన్ని ఇంటికి కూడా తరలించకుండా నేరుగా
జూబ్లీహిల్స్ మహాప్రస్థానానికి తరలించారు. అక్కడే భరత్ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రవితేజ మరో సోదరుడు రఘు నిర్వహించారు. నాకు నా బ్రదర్కి రిలేషన్షిప్ సంగతి చాలామంది తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో అట్లు వాళ్ళు ఎవరికల్లా రియాక్ట్ అయ్యారు. అది ఇంకా బాధగా ఉంటుంది. ఒక్కసారి నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఒక్కసారి తెలుసుకొని ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటివైనా జరిగితే తెలుసుకొని మరి రియాక్ట్ అవ్వండి ప్లీజ్. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడేసి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టింగ్ పెట్టేసి, ఎవరు ఇష్టం వచ్చిన హిట్లు రావడానికి ఆ యూట్యూబ్లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టేసి రాంగ్, అది తప్పది. వాళ్ళు ఎంత బాధపడతారు. ఇంక ఇప్పుడు ఒక రాలేకపోయామంటే ఎందుకు రాలేకపోయామని రీజన్ ఆల్రెడీ చెప్పాను. కేవలం చూడలేక నేను కానీ మా మదర్ కానీ ఫాదర్ కానీ విషయం తెలిసిన వెంటనే వాళ్ళ రియాక్షన్ కానీ వాళ్ళు ఎలా కొలాప్స్ అయ్యారో మీ ఎవరికి తెలియదు. సో దయచేసి ఒక్కసారి ఆలోచించి రియాక్ట్ అవ్వండి. నా హంబల్ రిక్వెస్ట్ మీ అందరికీ. ఎందుకంటే మా బ్రదర్కి నాకు రిలేషన్ సంగతి మీ ఎవరికైనా తెలుసు, ఎవరికి తెలియదు. పైగా 2 సార్లు చెప్పడం జరిగింది. మేము ఎలా ఉంటామో, మేము బ్రదర్స్ ఎలా ఉంటామో, మేము అందరూ ఎలా ఉంటామో, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటామో అందరికీ తెలిసిన విషయం ఇది. అయినా సరే ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు కొంతమంది, అందరినీ అంటలేదు, కొంతమంది, అది పద్ధతి కాదు. ప్లీజ్ ఇక్కడి నుంచి అలా చేయకండి దయచేసి. అగైన్ ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. ఇప్పుడు ఇప్పుడు మా చిన్నాన్ని జూనియర్ ఆర్టిస్ట్ని చేశారు. ఆయన చిన్నాన్న, మా ఫాదరు, ఆయన 80+ ఆయన న్యూస్ తెలిసిన వెంటనే ఆయన అసలు ఎలా అయిపోయారో నాకు తెలిసేది. సో ఒకసారి తెలుసుకొని ప్లీజ్ ఒకసారి తెలుసుకొని. ఇప్పుడు మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని, మీకు అర్థమవుతుందండి? ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే మైండ్లో ఉండాలని మా మదర్ కానీ. అందుకే మా బ్రదర్కి మా చిన్నాన్ని కప్ చెప్పాను. అందుకే వాళ్ళని పంపించాను. వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయింది. అది ఇందాక అది చెప్తాను. తెలవలేదండి. నెక్స్ట్ డే షూటింగ్ ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టులు కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే చేయాల్సి వచ్చింది. హీరో రవితేజ తమ్ముడు భరత్ అంత ఘోరమైన యాక్సిడెంట్ చేయడానికి కారణాలేంటి? మద్యం మత్తులో కారు నడిపాడా, లేక అంతకుముందు డ్రగ్స్ తీసుకున్నాడా? ఈ అంశమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి FSL నివేదికను మరి కాసేపట్లో పోలీసులు విడుదల చేసే అవకాశం ఉంది. హీరో రవితేజ సోదరుడు భరత్ మృతికి అసలు కారణం ఏంటనేది FSL రిపోర్ట్ బయట పెట్టే అవకాశం ఉంది.